పేరు గంజి శ్రీనివాస్ రెడ్డి. నేను 2021 విజయదశమి రోజు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. మాది ఎనుగుర్తి గ్రామము, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను నా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. స్థాపించిన రోజు మా గ్రామం నుంచి మిలిటరీలో సేవ చేసిన వాళ్లకు సన్మానము, హై స్కూల్ పిల్లలకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, తరువాత విద్యాపరంగా హై స్కూల్లో నోట్బుక్స్, 10th క్లాస్ పిల్లలకు స్నాక్స్, మహిళా సాధికారిత విషయంలో పట్ల మహిళా దినోత్సవాలు, మాతృ దినోత్సవాలు, గర్భిణీ స్త్రీలకు పోషకాహార పదార్థ కిట్లు, కరోనా పాండమిక్లో పనిచేసిన ఫస్ట్ లైన్ వారియర్స్, కరోనా వారియర్స్కు పురస్కారాలు, ఒక గృహిణిగా విజయవంతమైనటువంటి గృహిణులందరికీ కూడా సన్మానాలు, వృద్ధాశ్రమాలకు అన్న ప్రసాదాలు, హన్మకొండలో కూడా మల్లికాంబ మానవ వికాస కేంద్రంలో అనేక సందర్భాలలో పండ్ల వితరణ చేయడం జరిగింది. సహృదయాలో కూడా అన్నదానం చేయడం జరిగింది. నేను వీళ్లను, ఈ కుటుంబాలను, ఈ 100-120 కుటుంబాలను గత 5 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉన్నా. నేను తెలంగాణ జంక్షన్లో ఉంటాను. వీళ్ళ యొక్క జీవితం నన్ను కదిలించింది. ప్రతిరోజు ఇక్కడి మహిళలు 4 గంటలకు 5 గంటలకు లేచి అట్టపెట్టెలు, ప్లాస్టిక్ పేపర్లు ఏరుకొని వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న తీరు నన్ను బాగా కదిలించినటువంటి పరిస్థితి. నేను 5-6 సంవత్సరాల క్రితమే ఈ కుటుంబాలకు కూడా నా శక్తి మేరకు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాను. ఈ రోజుకి అది ఆ భగవంతుడు, వీళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను వాడుకొని ఈరోజు ఈ 120 కుటుంబాలకు మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ మాతృమూర్తులందరికీ, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తా ఉన్నారు. ఒక అమ్మాయి అమెరికాలో మాస్టర్స్ చేసి జాబ్ సంపాదించుకున్నది. ఇంకో అమ్మాయి వైద్య విద్యలో పీజీ చేస్తున్నది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నది. మా పిల్లలు కూడా మా అడుగు జాడలలో వచ్చి సమాజ సేవ చేస్తారని ఒక దృఢమైన నమ్మకంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ముఖ్యంగా ట్రస్ట్ స్థాపించడానికి ఒక ప్రధానమైన కారణం మా తల్లి గారు, కీర్తిశేషులు గంజి ఉపేంద్రమ్మ గారు 2020లో అకస్మాత్తుగా అనూహ్యంగా హై బీపీతోని పరమపదించిన తర్వాత నేను ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి నా శక్తి మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.